చేస్తున్నానండి. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. క్రిస్మస్ శుభాకాంక్షలండి అందరికీ. నేను ఈరోజు చేసే వీడియో అండి ఉల్లిపాయలండి. ఈ ఉల్లిపాయల్ని నేను 3, 4, 5, 6, 7 ఉల్లిపాయల్ని నేను చక్కగా కొంచెం మొలకలు వచ్చినట్లు ఉన్నాయండి. వీటిని ఒక మట్టి వేసి ఒక డబ్బాలో మూత పెట్టి ఉంచానండి. ఈ విధంగా మనకి మొలకలు వచ్చినాయండి. ఈ విధంగా మొలకలు వచ్చినాయండి ఈ పావిలన్నీ. వీటిని ఇప్పుడు మనం సాయిలు ఎలా కలిపాను, సాయిలు ఇదంతా ఏ విధంగా కలిపి నేను ఈ ఉల్లి బందలను నేను రీపాట్ చేస్తున్నానండి. ఇది వీడియో ద్వారా తెలియజేయాలని నేను ఈ చిన్న వీడియో చేస్తున్నానండి. వీటిని మనం ఇప్పుడు ఈ కంటైనర్ తీసుకున్నానండి. ఇందులో మట్టి, కౌమెనూర్, ఇసుక, కొబ్బరి పొట్టు, వర్మీ కంపోస్ట్ కొంచెం, అడుగున 3 హోల్స్ కొట్టానండి. దానికి కొబ్బరి పెంకులు పెట్టేసి కింద 3 చక్కగా కొబ్బరి డబ్బాలను 3 వేసానండి. దానిపైన మట్టి వేసానండి, ఒక లేయరు వేసి కొన్ని నీళ్లు జిమ్మేసి ఇది ఎంత కలిపిన మట్టి కొంచెం దానిపైన కొన్ని అట్ట ముక్కలు కూడా వేసానండి. వేసి ఈ విధంగా మట్టిని నేను దీనిలో ఈ సాయిల్ అంతా ఈ విధంగా దీనిలో కలిపానండి. కలిపేసి నేను ఈ ఉల్లి మొక్కలను నేను ఇందులో రీపాట్ చేస్తున్నానండి. ఈ విధంగా మనము ఈ ఉల్లి మొక్కలను ఒక్కొక్క దాన్ని ఈ విధంగా మనం దీనిలో పెడదామండి. పెట్టేసి ఇలా ఈ విధంగా మట్టి కప్పేసేయాలండి. మట్టి వేస్తే మనకి ఉల్లి మంచిగా మొలకలు వచ్చి మంచిగా ఉల్లి మొలకలు వస్తాయండి. ఈ విధంగా ఇదొక ఉల్లిపాయ మళ్ళీ దీన్ని కూడా మనం ఈ విధంగా రీపాట్ చేస్తున్నామండి. ఈ సాయిల్లో ఈ విధంగా మనం రీపాట్ చేస్తున్నాం. ఇదంతా ఇలా పెట్టేస్తున్నాం. ఇంకొకటి వచ్చేసి ఇంకొక పాయను కూడా మనం దీనిలో తీసుకుందాం. కొంచెం వెడవెడంగా పెడతామండి. వెడవెడంగా పెట్టేసి మనము ఈ మట్టిని ఈ సాయిల్ని ఈ విధంగా చుట్టూ చేర్చేయాలండి. ఇలా ఇవి గాలి తగలకుండా ఒక డబ్బాలో వేసి మట్టి వేసి పెట్టానండి. పెట్టిన తర్వాత మనకు ఈ విధంగా మంచి మొలకలు వచ్చేసినాయండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మనం దీనిలో నాటేద్దామండి. మన గార్డెన్లో ఉల్లి బొంద కూడా ఉందండి, ఉల్లి బొందు, అది కూడా నేను వీడియో చేస్తాను. ఇంకా ఈ కొన్ని పాయల్ని నేను ఈ విధంగా చేసి వీడియో ద్వారా చూపించాలని ఇది వీడియో చేస్తున్నానండి. ఇలా ఈ విధంగా మనం చక్కగా మట్టి అంతా మాగి ఉందండి. గార్డెన్ ఎరువు చూడండి, ఈ పాములు ఎలా ఉన్నాయో, తెల్ల పాములు చక్కగా మట్టి కంపోస్ట్ అయిపోయి మనకు ఈ విధంగా పాములు కూడా వచ్చినాయండి. ఇదంతా గార్డెన్ సాయిలు ఎరువు గార్డెన్ది కొంచెం అవి ఇవి కూడా కలిపానండి. ఈ విధంగా మనం ఈ ఉల్లిబందల్ని ఈ విధంగా ఉల్లిపాయల్ని మనం మొలకలు వచ్చిన పాయల్ని ఈ విధంగా మనం దీనిలో రీపాట్ చేసామండి. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి దీన్ని కూడానండి, ఇది కూడా మనకి ఇంకొక 3 పాయలు ఉన్నాయి కదండి, దాన్ని కూడా మనం ఇందులో రీపాట్ చేస్తున్నానండి. ఇది ఒక ఉల్లిపాయ అండి. దీన్ని ఈ విధంగా రీపాట్ చేశానండి. ఇది ఒక ఉల్లిపాయ అండి. దీన్ని ఈ విధంగా రీపాట్ చేశానండి. ఇది కూడా మనం దీనిలో రీపాట్ చేద్దాం. మన గార్డెన్లో ఇలా రీపాట్ చేసినవి ఉన్నాయండి. తులసి మొక్కలో ఊరికి నేను వస్తాయో రావని అలా వేసేసానండి. వేస్తే చక్కగా ఇంత ఎత్తున పెరిగినాయండి. అవి కూడా నేను వీడియో చేస్తాను. వీటిని కూడా ఈ విధంగా పెడదామని నేను ఈ ఉల్లిపాయల్ని ఈ విధంగా మనం రీపాట్ ద్వారా తెలియజేద్దామని నేను ఈ విధంగా నేను చేస్తున్నానండి. చూడండి ఎంత చక్కగా మనకి ఇంట్లో ఈ విధంగా అన్నిటినీ కూడా మనం ఉపయోగించుకుని
సాయిలు, మట్టి, గార్డెన్ ఆకులు, ఈ కంపోస్టు మనకి ఎక్కువ ఏమి దొరకపోయినా గార్డెన్ ఆకులు, కిచెన్ వేస్ట్ ఇవి ఉంటే చాలండి. మనకి మొక్కలకు చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఇదిగో చూడండి, ఈ విధంగా చక్కగా నేను ఈరోజు రీపాట్ అయితే చేస్తున్నానండి. ఇంకా మట్టి సరిపోలేదు, కింద పక్కన ఉంది ఆ మట్టి కూడా తీసుకొచ్చి తర్వాత వేస్తాను దీనిలో. ఈ విధంగా మనం ఈరోజు ఈ రెండింటిని మన గార్డెన్లో చక్కగా ఈ ఉల్లిపాయల్ని మనం చక్కగా పెంచాలని, మంచి ఉల్లిబందు మనకి రావాలని, నేను మన గార్డెన్లో లేదని నేను చక్కగా దీన్ని రీపాట్ చేసి మీ వీడియో ద్వారా తెలియజేద్దామని నేను వీడియో చేస్తున్నానండి. ఇది కనపడకుండా ఇలా పెట్టేస్తే చక్కటి మొలకలు వస్తాయండి. అయినా ఇంకా మట్టి దీనంత లెవెల్లో కొంచెం మట్టి వేసుకోవాలండి. మట్టి అక్కడ ఉంది ఆల్రెడీ, వర్మీ కంపోస్ట్ ఇదంతా రెడీగా ఉంటుందండి. ఇది సరిపోతుందని నేను ఇంతవరకే తెచ్చాను. పైన కూడా ఈ విధంగా మనం మట్టి ఇది కనపడకోకుండా ఈ విధంగా మట్టిని మనం ఇలా సెట్ చేసేసుకుని దీన్నంతా మనం వేసుకోవచ్చండి. అంతర పంటగా తులసి మొక్కలో కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటే దానిలో 3 పాయలు పెట్టానండి. ఉల్లిబందు ఇంతవరకు ఉల్లిబందు వచ్చిందండి. అదొక వీడియో ద్వారా నేను తెలియజేస్తాను. ఇదండి నేను చేసిన ఈరోజు మన వీడియో. ఈరోజు దీనిలో మనం ఏమేమి నేను కలిపాను, ఎలా దీన్ని చేశాను, నేను ఈ ప్రాసెస్ అంతా మీకు మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఈ చిన్న కంటైనర్ తీసుకున్నాను, 3 హోల్స్ కొట్టానండి. కొబ్బరి డొప్పలు 3 హోల్స్ దగ్గర పెట్టానండి. కొంచెం మట్టి ఆ డొప్పలు కదలకుండా వేసానండి. వేసి కొంచెం దానిపైన నీళ్లు జీలకరించి, దానిపైన కొబ్బరి డొప్పలు 2 వేసి, దానిపైన ఒక లేయర్ మట్టి వేసి నీళ్లు జిమ్మి, మళ్ళీ దానిపైన 2-3 అట్ట ముక్కలు ఇంట్లో ఉన్నాయండి, అవి కూడా వేసి నీళ్లు జిమ్మి, మట్టి, వర్మీ కంపోస్ట్, ఇసుక, కౌమేను, కొబ్బరి పొట్టు ఇదంతా కలిపేసేసి చక్కగా మిక్స్ చేసి ఈ కంటైనర్లో చక్కగా పెట్టేశానండి. ఈ 2 కంటైనర్లో చక్కగా 7 ఉల్లిపాయల్ని నేను ఈ విధంగా మొలకలు వచ్చేటట్టు ఒక డబ్బాలో వేసి, కొంచెం మట్టి వేసి ఒక డబ్బాలో మూత పెట్టి ఉంచానండి. ఈ విధంగా మొలకలు వచ్చినాయి. మనకు వచ్చిన వాటిని ఈ విధంగా నేను ఈరోజు రీపాట్ చేయటం జరిగిందండి. మన గార్డెన్లో ఇంత చక్కగా ఈ ఉల్లిపంద ఎక్కువగా రావాలని నాకు ఈ చిన్న కంటైనర్ని వేస్ట్ను ఉపయోగించి నా గార్డెన్లో ఇలా ఉల్లిపంద కూడా పెంచాలని నేను మీకు చూపిస్తున్నానండి. ఇది చిన్న కంటైనర్ అండి, ఇది వేస్ట్గానండి. ఇంట్లో ఉన్న 20 రూపీస్ ఇది, పెద్ద కంటైనర్ తీసుకోలేదండి. ఈ విధంగా మనం ఈరోజు వీడియో ద్వారా ఈ ఉల్లిపందను నేను ఏ విధంగా పెట్టాను, ఎలా వీటిని మొలకలు వచ్చేటట్టు చేశాను, మట్టి ఏమేసాను, వీటికి ఏ కంటైనర్ తీసుకున్నాను, ఏ విధంగా దీన్ని రీపాట్ చేశాను, ఈ ప్రాసెస్ అంతా నేను వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నానండి. ఇదండి నాది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.